నాన్న భార్గవ్, పద స్నానం చేద్దువు గాని. ఆహా లేదమ్మమ్మా, నిన్నట్లాగే నాన్న నేను ఇక్కడ ఆడుకుంటాం. ముందు స్నానం చేయాలి, ఆ తర్వాత హోంవర్క్స్ చేయాలి, ఆ తర్వాతనే ఆటలు. ఆహా లేదమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా. భార్గవ్, అమ్మమ్మ చెప్పింది విను, అల్లరి చేయకూడదు సరేనా? వెళ్ళి స్నానం చెప్పు, వెళ్ళు. అలాగే. పద. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే. అంటే నిన్న రాత్రంతా బావ ఇక్కడే ఉన్నాడా? అది సంగతి. దీనికోసం బావ అబద్ధాలు కూడా చెప్పడం స్టార్ట్ చేశాడన్నమాట. ఇప్పుడైనా నిజం చెప్తాడేమో చూద్దాం. నిజం చెప్పాల్సి వస్తుందని లిఫ్ట్ చేయడం లేదు కదా బావా? చెప్పు రాదా. బావా ఎక్కడున్నావు? ఈవెంట్ పని మీద బయట ఉన్నాను. అవునా, ఎక్కడో చెప్పు బావా, నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తాను. అవసరం లేదు, నేను చూసుకోగలను. అయినా నేను ఇప్పుడు చాలా దూరంలో ఉన్నాను, నువ్వు రావడం చాలా కష్టం. సరే రాదా, నేను తర్వాత చేస్తాను. బావా అది కాదు బావా. లాభం లేదు, బావనిలాగే వదిలేస్తే ఆ రాతకే అతుక్కుపోతాడు. ఎలాగైనా వాళ్ళిద్దరినీ విడదీయాలి. కానీ ఎలా? చెప్పాల్సిన వాళ్ళకి చెప్తే వాళ్లే విడదీస్తారు. చెప్పా పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళావే? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోతావేంటమ్మా? ఏంటండి ఇది, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది? అదే నాకు అర్థం కావటం లేదే, అది అలా ఎందుకుందో. అత్తయ్య, నన్ను కత్తితో పొడిచి చంపేయండి. ఏమైందే నీకు? మీరు పొడుస్తారా, నన్నే పొడుచుకుని చావమంటారా? అయ్యో ఏంటి ఆ మాటలు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను చస్తే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. నేను చచ్చిపోతాను అత్తయ్య. వదిలు. ఏంటి వదిలమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా? వదలమంటుంటే. వదలండి. వదిలు. వదలు. వదిలిపంటుంటే. నేను చచ్చిపోతాను మావయ్య. అమ్మ రాధా, నేను ఆగమ్మా. చెప్పేది విను. ఆగు. నేను బ్రతికి ప్రయోజనం లేదు. వదిలమ్మా. రాధా, వదలమంటుంటే. వదలండి బోయో. వదిలు. నా మాట విను. పోసే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి నువ్వు చేస్తున్నది? ఇంతకంటే ఇంకేం చేయాలి? బావ తన పెళ్లి చేస్తా అన్నారు, అది జరిగే పని కాదని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. అసలు నీకు బుద్ధి ఉందా? కృష్ణతో నీ పెళ్లి జరగదని ఎవరు చెప్పారే? నీ అంతట నువ్వు ఏదేదో ఊహించుకొని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకే, అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ ఇంకా మీకే అర్థం కావడం లేదు. అసలు బావతో మీరు నా పెళ్లి చెయ్యాలని చూసినా చేసుకోవడానికి బావ ఒప్పుకోవాలి కదా. ఎందుకు ఒప్పుకోడే? వాడు నిన్నే కదా ప్రేమించింది అని మీరనుకుంటున్నారు. నేను రాధని బావ నమ్మినా తన మనసులో మాత్రం ఆ లక్ష్మి, అదే ఆ
అది ఇంట్లోంచి వెళ్ళినా బావ దాని దగ్గరికి వెళ్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. అసలు బావ గురించి మీకేం తెలుసని? బావ నిన్న రాత్రంతా మన ఇంటికి రాలేదంటే తను నిజంగానే ఈవెంట్ పని మీద ఉన్నాడనుకున్నాను. కానే కాదు, బావ నిన్న రాత్రంతా ఆ రాధింట్లో ఉన్నాడు. అవును, దాంతోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా రాధతోనే దానింట్లోనే ఉన్నాడు తెలుసా? నేను బావ మనసులో లేను కాబట్టే మనకు అబద్ధం చెప్పి దాని దగ్గరికి వెళ్తున్నాడు. మీరు బావతో నా పెళ్లి చేయకముందే బావ దాంతో కాపురం పెట్టాడు మావయ్య. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగబెట్టి చంపేస్తా, జాగ్రత్త. మా కృష్ణ అలా చేయడం ఏంటే? మీరు ఇలా అంటారని నాకు బాగా తెలుసు. అందుకే బావ మీద అనుమానం వచ్చి రాధింటికి వెళ్ళాను. అక్కడ బావ రాధతో ఉండడం నా కళ్ళతో నేను చూశాను. మీకు నమ్మకం కలగాలంటే నాతో రండి, చూపిస్తాను. నువ్వు చెప్పింది అబద్ధమని తెలియాలి. నన్ను అక్కడ చెప్పి పాతేయండి. కానీ నిజం మాత్రం ఇదే మావయ్య. బావ రాధతోనే ఉన్నాడు. కావాలంటే రండి, చూపిస్తాను. పదవే. రండి అత్తయ్య, రండి. రండి మావయ్య. చూడండి మావయ్య, మీ కొడుకు చేస్తున్న నిర్వాకం. ఒరే పెద్దోడా, ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? మావయ్య కూర్చోండి. మీ మర్యాదలు నాకేమీ అక్కర్లేదు. రేయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటే మాట్లాడమేరా? అది చెప్పాను కదా నాన్న, ఈవెంట్ పని ఉందని. దాని గురించే లక్ష్మి గారితో మాట్లాడుతున్నాను. చాలే ఆపురా నీ అబద్ధాలు. ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అబద్ధం చెప్పవన్న నమ్మకం మాకుండేది. కానీ ఈరోజు నువ్వు చెప్పిన అబద్ధంతో ఆ నమ్మకం పూర్తిగా పోయింది. ఎందుకురా ఇలా తయారయ్యావు? అమ్మా, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నిజం చెప్తున్నాను. నువ్వు నిజం చెప్తున్నావా? అయితే నిన్న రాత్రంతా ఎక్కడున్నావు? ముందు ఆ నిజం చెప్పు. నాన్న అడుగుతున్నాడు కదరా, నిజం చెప్పు. ఇది నిన్న రాత్రి ఫోన్ చేస్తే బయటే ఉన్నానని చెప్పావు. ఇక్కడే ఉన్నానని ఎందుకు చెప్పలేదు? అది అబద్ధం కాదా? నీ మీద అనుమానం వచ్చి ఇందాకే నేను ఇక్కడికి వచ్చి నీకు కాల్ చేస్తే అప్పుడు కూడా బయటే ఉన్నానని చెప్పావే తప్ప ఇక్కడే ఉన్నానని ఎందుకు చెప్పలేదు బావా? ఏం బావా, నిజం చెప్తే నిన్నేమైనా బాధపడతావనా? కొసే, వీణ్ణి కాదే అనాల్సింది, దీన్ని అనాలి. నా కొడుకు ఏం మందు పెట్టిందో ఏంటో, వాడు దీనికోసం కన్న తల్లిదండ్రులు కూడా మోసం చేసే స్థాయికి దిగజారాడు. అత్తయ్య, మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి అలా అనకండి. నాకేం తెలియదు. ఏమిటి, నీకేమీ తెలియదా? మరి నిన్న రాత్రంతా వీడిక్కడే ఉన్నాడన్న విషయమైనా తెలుసా? అది తెలియదా? వేళకాని వేళ పరాయి మగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదన్న విషయమైనా తెలుసా? అది కూడా తెలీదా? ఒకవేళ తెలిసినా తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? నానా, లక్ష్మి గారికి నిజంగానే ఏమీ తెలీదు. తన గురించి తప్పుగా మాట్లాడకండి. తప్పు చేయాలన్న దాని గురించి తప్పుగా మాట్లాడకుండా న్యాయంగా ఎలా మాట్లాడతారా? అత్తయ్య ప్లీజ్, ఊరుకుంటున్నాను కదా అని మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు. ప్రసాద్ గారి మీద ఉన్న నమ్మకం అభిమానంతోనే ఇక్కడ ఉండనిచ్చాను కానీ మీరు ఇలా అనుమానిస్తారని తెలిస్తే
బలవంతంగానైనా తనని నేను పంపించుదాన్ని. అనడం కాదు, పంపించుండాల్సింది. అప్పుడే మాకు నీ మీద నమ్మకం కలిగి ఉండేది. అంతేగాని ఇప్పుడు మేము అడిగాక వినయంగా నటించడం కాదు. అర్థమైందా? అన్నయ్య, వదిన, మీకు దండం పెడతాను. లోపలికి రండి, కూర్చుని మాట్లాడుకుందాం. ఇక్కడే ఉంటే నలుగురికి తెలిసి మన పరువే పోతుంది. ఇంకెక్కడ పరువు? ఈవిడి గారి వల్ల మా వాడు మా పరువు ఎప్పుడో వీధికెక్కించాడు. ఇక మీ పరువు అంటారా? అసలు ఉంటేనే కదా. అత్తయ్య, దయచేసి ఇంకేం మాట్లాడకండి. మీకు తెలిసిందే నిజమన్న భ్రమలో ఉన్నారు. ఇప్పుడు నేనేం చెప్పినా అది మీకు అర్థం కాదు. అంటావే, ఎన్నైనా అంటావు. ఇదంతా నీకు మా వాడిచ్చిన అలసే అమ్మా, కదా. నువ్వు నోరు మూయరా. నాన్న మీరు ఇంకేం మాట్లాడకండి. అసలు ఇప్పుడు ఏమైందని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు? నేనేం చేసినా అందులో అర్థం ఉంటుంది. అది కూడా తెలుసుకోలేరా? ఇలా అయిన దానికి కాని దానికి లక్ష్మి గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే నీకు మాకంటే అదే ఎక్కువైపోయిందా? అవునో. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు లక్ష్మి గారే ఎక్కువ. ఎందుకు తెగించావురా? దానికోసం మమ్మల్ని ఎదిరిస్తావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? మా కొడుకుని మా నుంచి దూరం చేయాలనే కదా నువ్వింతా చేస్తుంది. అయ్యో మామయ్య, నాకు అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడం మంచిది కాదు. ప్లీజ్ వెళ్ళండి. ఇంకెప్పుడు ఇటువైపు రాకండి. మీరు వెళ్ళకపోతే నేను చచ్చినంత తొట్టే. రే, వెళ్ళిపోమంటే ఇంకా నిలబడి ఆలోచిస్తావేంట్రా? పదా. నిన్నేరా, పదా. రావే. చిచి, కొంచెమైనా సిగ్గుండాలి. నానా,
నేనేదో తప్పు చేసిన వాళ్ళు అలా కోపడతారా? ఏ లక్ష్మి గారింటికి వెళ్ళడం తప్ప? ముమ్మాటికి తప్పే. కాబోయే భార్యని ఇంట్లో పెట్టుకొని పరాయిదాని కుంపకెళ్ళి ఉంటానంటే నీకెలా ఉంటుందో గానీ మాకైతే తల తీసేసినట్టుగా ఉంటుందిరా. అయినా నీకిదేం బుద్ధిరా? ఇంకొన్ని రోజుల్లో మీ ఇద్దరికి పెళ్లి పెట్టుకున్నాం. ఈ టైంలో నువ్వు రాత్రంతా దాని దగ్గరే ఉన్నావని రేపు నలుగురికి తెలిస్తే మన పరువేం కావాలి? కొంచెమైనా బుద్ధుండాలిరా. అత్తయ్య, ఆయన బావనని ఏం లాభంలే. ఉందిగా మహాతల్లి, ఆవిడ గారి నుంచి బావని ఎంత దూరంగా ఉంచాలని ప్రయత్నించినా ఆవిడ గారు మాత్రం అంత దగ్గర అవుతూనే ఉంది. పరాయి మగాడితో ఉండటం తప్పని తెలిసినా అది బావతో ఉంటుందంటే ఏమో తనకేం తప్పుడు ఆలోచనలు ఉన్నాయో ఏంటో. అనవసరంగా బావనెందుకు బలి చేస్తున్నారు? అక్క, మా అక్క గురించి తప్పుగా మాట్లాడకు, బాగోదు, జాగ్రత్త. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని మీ అక్క మనసులో ఏ తప్పుడు ఆలోచనలు లేకపోతే నిన్న రాత్రే మా బావని ఇంటికి పంపించేయచ్చు కదా, ఎందుకు పంపించలేదు? రాధా, ఏంటి బావా, దానంటే నీకు కూడా కోపం వచ్చిందా? అంతకాదు నిన్ను మాయమాటలో పడేసిందా ఏంటి? వదినా ప్లీజ్, అన్నయ్య లక్ష్మి వదనల గురించి నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. అసలు వాళ్ళిద్దరి గురించి నీకేం తెలుసని? ఇందాక నుంచి తప్పు చేయాలన్న ఆలోచన ఉందని అంటున్నావు. అసలు వాళ్ళకి ఆలోచన ఉంటే ఇప్పుడు కాదు, నువ్వు ఇక్కడికి రాకముందే ఇదే ఇంట్లో వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు. అప్పుడు అమ్మ నాన్నలు కూడా లేరు. ఆ తప్పు అప్పుడే చేసి ఉండేవాళ్ళు కదా. ఈ రోజు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళిద్దరూ మంచివాళ్ళు కాబట్టి వాళ్ళ మనసుల్లోనే కాదు, వాళ్ళ ఆలోచనలో కూడా మంచి చేయాలనే ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరిని ఒకే గదిలో ఉంచినా వాళ్ళు స్వచ్ఛంగా సంతోషంగానే ఉంటారు. అంతే తప్ప ఎలాంటి తప్పుడు పనులు చేయరు. అయినా పచ్చకమర్లు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందంట. అలా తన మనసులో ఏదో తప్పుడు ఆలోచన ఉంది కాబట్టే సీతారాములు లాంటి మా అక్క బావల్ని తప్పు పడుతుంది. మావయ్య చూసారా, అక్కడికి నేనేదో కావాలని చేసినట్టు అందరూ నన్నే అంటున్నారు. ఏ, బావతో లక్ష్మి రాసుకు పూసుకుని ఉండడం మీరు మాత్రం చూడలేదా? చెప్పండి మావయ్య. చూసినవన్నీ నిజాలు కావు, ముందు అది తెలుసుకో. చాలే, ఆపండి మీ గోల. పెద్దవాళ్ళం మేము ఉన్నామన్న గౌరవం కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏమ్మా, రాధన దాంట్లో తప్పే ఉంది. మీ అక్కపై నీకంత ప్రేమ ఉన్నప్పుడు తనని ఇంకోసారి మా వాడితో కలవద్దని మాట్లాడవద్దని చెప్పు. అలా కాదని తను మా వాడితో తిరిగిందే అనుకో, నిజంగానే తన మనసులో తప్పుడు ఆలోచన ఉందని అప్పుడు మేం కూడా నమ్మాల్సి వస్తుంది. నానా, నన్ను ఏమైనా అనండి పడతాను. లక్ష్మి గారి గురించి ఒక్క మాట తప్పుగా అన్నా నేను ఊరుకోను. జరిగిందంటూ తప్పేమన్నా ఉంటే అది నాదే. అంతేగాని అనవసరంగా లక్ష్మి గారి మీద నింద వేసినా, తన్ని అవమానించినట్టుగా మాట్లాడినా నేను ఎవరిని లెక్క చేయను. గుర్తుంచుకోండి. ఏంటి కార్తీక్ ఇది? ఒకవైపు అక్క బావల్ని కలపాలని మనం ప్రయత్నం చేస్తుంటే మన ప్రయత్నాలేవి ఫలించకుండానే వాళ్ళిద్దరి మధ్య కలుసుకోలేనంత దూరం పెరిగిపోతుంది. దాని గురించి నేను వరి అవుతున్నాను అంజలే. అసలు అన్న వదిన ప్రమేయం లేకుండానే వాళ్ళ మధ్య దూరం పెరుగుతోంది. ఇదంతా రాధ వదిన వల్లే జరుగుతోంది. ప్రతి చిన్న విషయానికి లక్ష్మి వదిన గురించి మా అమ్మ నాన్నలకు భూతద్దంలో చూపించి సమస్యల్ని సృష్టిస్తోంది. దాంతో అటు లక్ష్మి వదినకి ఇటు మా అన్నయ్యకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అవును కార్తీక్, బావ ప్రేమించాడన్న ఒకే ఒక్క కారణంతో తన ఇంట్లో ఉంటుంది.
అదే బావ మనసులో తను లేదని మనం ప్రూవ్ చేస్తే తనంతట తానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్క బావల్ని కలపడానికి ఏ సమస్య ఉండదు. కరెక్ట్ అంజలి. మా అన్నయ్యకి రాధ వదిన దూరం అయితేనే తన లక్ష్మి వదినకి దగ్గర కాగలడు. సో వీలైనంత త్వరగా మా అన్నయ్య మనసులో రాధ వదిన లేదని మనమే నిరూపించాలి. ఏమంటావు? సరే అంటాను. నీ స్నేహం దూరమ్మాయి, నీ ప్రాణం భారమ్మాయి, నీ నా కొడుకు ఏం మందు పెట్టిందో ఏంటో, వాడు దీనికోసం కన్న తల్లిదండ్రులు కూడా మోసం చేసే స్థాయికి దిగజారాడు. ఈ గాయం పోనంటుంది, నువ్వింకా చేసేదే ఉంది.